జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతు దీక్ష చేస్తున్నామని చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని దీక్ష చేస్తున్నట్లు వివరించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి తెలంగాణను ఉద్ధరించానంటూ అక్కడ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చానని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెబుతున్నారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను చెప్పి అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని, రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేస్తానని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుండ్రి కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినా ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెకి పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని, కొండారెడ్డిపల్లె పోని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.